ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ప్రాజెక్టులన్నీ నిండు కుండలా మారాయి. వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతున్నాయి. దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. ప్రాజెక్ట్ 4 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో 1,57,373 క్యూసెక్కుల వరద వస్తుండగా అవుట్ఫ్లో 1,74,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882 అడుగులకు నీటి మట్టం చేరింది. ఇక శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయం నిండు కుండను తలపిస్తోంది. ప్రాజెక్టుకు 1,86,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 18 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589 అడుగులకు చేరింది. ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ జలకళను సంతరించుకుంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరింది. నాగార్జునసాగర్ నుంచి 3,442 క్యూసెక్ల నీరు జలాశయానికి వచ్చి చేరుతోంది. దీంతో పాటు పాలేరు పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో 1,200 క్యూసెక్ల వరద నీరు వస్తోంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం ఉమ్మడి మండలాల్లో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నర్సంపేట కొత్తగూడ ప్రధాన రహదారిలో బుర్కరపల్లి వాగు గుంజేడు తోపులో లెవెల్ వంతెనపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు నాగర్ కర్నూలు జిల్లా కోడేరులో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పసుపుల నుంచి కోడేరు అలాగే బావాయిపల్లి నుంచి పెద్దకొత్తపల్లి గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగువంచ పాతర్లపాడు గ్రామాల మధ్య బండిరేవు వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. అటుగా వెళ్లే వాహనాలను గ్రామ పంచాయతీ అధికారులు ట్రాక్టర్లను అడ్డం పెట్టి మళ్లిస్తున్నారు. వాగులో కొట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉండడంతో అప్రమత్తం చేస్తున్నారు.